మీ ప్రాణాలను కాపాడుకోవడానికి 5 చిట్కాలు. ఒకవేళ మీ జీవితం ప్రమాదంలో ఉందని నేను మీకు చెబితే ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో మీ చుట్టూ ఏదో జరగబోతోంది. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు చూస్తున్న ఈ స్క్రీన్పై మీరు ఇప్పుడు 2 వేర్వేరు వ్యక్తుల లంగ్స్ను చూస్తున్నారు. మీ ఎడమవైపు లంగ్స్ తాజాగా కనిపిస్తున్నాయి. కుడివైపు లంగ్స్ చాలా వాడిపోయినట్టున్నాయి. ఈ 2 లంగ్స్లో సిగరెట్లు తాగే వ్యక్తికి చెందిన లంగ్స్ ఏది అని మిమ్మల్ని అడిగితే చాలామంది కుడివైపు ఉన్న లంగ్స్ అని సమాధానమిస్తారు. ఎందుకంటే ఈ లంగ్స్ పూర్తిగా పాడైనట్లు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఈ 2 లంగ్స్ను కలిగి ఉన్న వ్యక్తులు ఎప్పుడూ సిగరెట్ ముట్టుకోలేదు. మరి ఇద్దరి లంగ్స్లో ఇంత పెద్ద తేడా ఎందుకుంది అంటే, ఫ్రెష్ లంగ్స్ ఉన్న ఎడమ పక్క వ్యక్తి పర్వతాల్లో నివసిస్తాడు, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటాడు. కుడివైపు లంగ్స్ ఉన్న వ్యక్తి మన దేశానికి గొప్ప రాజధాని అయిన ఢిల్లీలో నివసిస్తాడు. ఢిల్లీ గాలి చాలా విషపూరితంగా మారింది. ఎవరైనా అక్కడ 1 సంవత్సరం పాటు ఉంటే అతని జీవితకాలం 5 సంవత్సరాలు తగ్గుతుందట. రాబోయే 20 సంవత్సరాల్లో లంగ్స్కు సంబంధించిన వ్యాధులు, దాని కారణంగా మరణించే వాళ్ల సంఖ్య అక్కడ అతిపెద్దగా ఉంటుంది. ఇక ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI 300 కంటే ఎక్కువగా ఉంది. కొన్నిసార్లు 450ని తాకుతుంది. అయితే ఫిన్లాండ్ వంటి చిన్న దేశంలో AQI కేవలం 23% మాత్రమే. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇది ఢిల్లీ గురించి మాత్రమే కాదు సుమా, నేడు మొత్తం దేశం కాలుష్య కోరల్లో ఉంది. చండీగఢ్ వంటి చాలా ప్రణాళికాబద్ధమైన నగరంలో గాలి భద్రతా ప్రమాణాల కంటే 15 రెట్లు ఎక్కువ విషపూరితంగా ఉన్నప్పుడు వేరే నగరాల పరిస్థితి ఏంటి? ఇది వాయు కాలుష్యం గురించి మాత్రమే కాదు. లాన్సెట్ గ్లోబల్ హెల్త్ నివేదిక ప్రకారం ఈ దేశంలోని సగం వ్యక్తులు శారీరకంగా, ఎందుకంటే చాలామంది భారతీయుల ఆహారంలో ఐరన్, కాల్షియం, విటమిన్ C, విటమిన్ Eలు లేవు. నేటి ఆధునిక తరం పిల్లలు సూర్యరశ్మినే చూడడం లేదు. కాబట్టి విటమిన్ D లోపం ఉంటుంది. కార్పొరేట్లో పనిచేసే వాళ్ళు రోజంతా వారి క్యాబిన్లో సెంట్రల్ ఏసీలో ఉంటున్నారు. వారికి సూర్యరశ్మి అంటే తెలీదు. సూర్యుడు ఉదయించినప్పుడు వాళ్ళు మంచం మీద ఉంటారు. సూర్యుడు అస్తమించినప్పుడు వాళ్ళు ఉదయం మొదలవుతుంది. ఈరోజు మనం మన ఆరోగ్యం గురించి అప్రమత్తంగా లేకపోతే రాబోయే తరం దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కథ కేవలం వాయు కాలుష్యం మరియు విటమిన్ లోపం గురించి మాత్రమే కాదు. ఒక అడుగు ముందుకు వేసి మన దేశంలో కల్తీ పరిస్థితి గురించి ప్రతిరోజు టీవీలో ఏదో ఒక అంశం గురించి వార్తలు వస్తాయి. మనం దాన్ని వింటాం, దాన్ని అక్కడితో వదిలేస్తాం. కొన్ని రోజుల క్రితం వాషింగ్ పౌడర్తో తయారు చేస్తున్న 14,000 లీటర్ల నకిలీ పాలు పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి మరో వార్త, అక్కడ ఒక నకిలీ పాల కర్మాగారమే ఉంది. ఈ కల్తీదారులు 1 లీటర్ సహాయంతో 500 లీటర్ల పాలను తయారు చేస్తున్నారట. మరి ఇంతటి కల్తీ మనం తట్టుకోగలమా? మన బాడీ ఎందుకు పనికొస్తుంది? రాజస్థాన్లోని కుచ్వాజ్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం శస్త్రచికిత్స చేయించుకుంటోంది. ఆ సమయంలో వైద్యులు తన హ్యాండ్ టవల్ను ఆ మహిళ కడుపులో మర్చిపోయి కుట్లు వేసేశారు. ఇది విన్న తర్వాత మీకు కోపం వచ్చే ఉంటుంది. ఆ కోపాన్ని అట్టే పెట్టుకోండి. ఎందుకంటే రోహితాష్ అనే వ్యక్తికి ఏం జరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. 47 ఏళ్ల రోహితాష్ మానసిక వికలాంగుడు. ఒక సంస్థ యొక్క షెల్టర్ హోంలో ఉన్నాడు. ఒకరోజు అతని ఆరోగ్యం క్షీణించింది. అతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు రాత్రి 1:30 అతను మరణించాడని ప్రకటించి అతని మృతదేహాన్ని మార్చరీలో డీప్ ఫ్రీజ్లో ఉంచారు. 2 గంటల తర్వాత పోస్ట్ మార్టం చేసి ఉదయం మృతదేహాన్ని సంస్థకు అప్పగించారు. కానీ రోహిత్ మృతదేహాన్ని చితిపై ఉంచిన వెంటనే అతను ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నట్టు ప్రజలు గమనించారు. వెంటనే అతన్ని మళ్లీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతడికి చికిత్స మళ్లీ ప్రారంభమైంది. అంటే జీవించి ఉన్న వ్యక్తిని మొదటి 2 గంటలు ఫ్రీజర్లో ఉంచారు. ఆ తర్వాత అతని శరీరాన్ని దహనానికి అప్పగించారు. మీ సొంత భద్రత, స్వంత రక్షణ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం దయచేసి ఆరోగ్యం మీద కాన్సంట్రేట్ చేయండి. మొదటిది, ఈ రోజు నుంచే చక్కెరను వదిలేయండి. చక్కెరను నమ్మడం సరైంది కాదు. ఒక గ్లాస్ చక్కెర నీరు కూడా కొవ్వుతో నిండిపోతుంది. చక్కెరలో ఎటువంటి పోషక విలువలు ఉండవు. అది కొవ్వుగా మారి ఊబకాయం మరియు డజన్ల కొద్దీ వ్యాధులను తెచ్చిపెడుతుంది. చక్కెర వల్ల ఏ వ్యాధి వస్తుందని అడగలేము. ఎందుకంటే సర్వవ్యాధులకు మూల కారణం ఆ చక్కెర మాత్రమే. ఇక రెండవ సలహా, పొగాకు మరియు గుట్కాకు దూరంగా ఉండండి. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 14 లక్షల మంది పొగాకు కారణంగా చనిపోతున్నారు. భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద పొగాకు వినియోగ దేశం. ఈ విషపూరితమైన వస్తువు యొక్క హోర్డింగ్లను పెద్ద రహదారులపై గర్వంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది చాలా విచారకరం. నిజానికి పొగాకు కంపెనీలు యాలకుల అమ్మకం పేరుతో ఏం అమ్ముతున్నాయో ఎవ్వరికీ తెలియదు. ఇక మూడవది, శరీరాన్ని ఆల్కలీన్గా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఆల్కలీన్ నీరు త్రాగండి. నేటి యుగంలో గాలి మరియు నీరు బాగుంటే శరీరం అనేది వ్యాధులతో స్వయంగా పోరాడగలుగుతుంది. వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి కొంచెం ఇష్టపడి ఈ సంవత్సరం మీ నీటిని ఆల్కలీన్ నీరుగా మార్చడానికి ప్రయత్నించండి.
ఆల్కలిన్ నీరు సాధారణ నీటి కంటే ఎక్కువ pH కలిగి ఉంటుంది. సాధారణంగా సాదా నీటిలో pH 7 ఉంటుంది. ఏదైనా నీటి pH 8 లేదా 9 అయితే అది ఆల్కలిన్ నీటి వర్గంలోకి వస్తుంది. ఈ నీరు అసిడిటీని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. అందులో అనేక మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆల్కలిన్ నీళ్లు బరువు తగ్గడానికి అలాగే క్యాన్సర్ను దూరం చేయడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆల్కలిన్ నీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను నాశనం చేయడంలో సహాయపడతాయి. మీరు దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు 4 పదార్థాలు అవసరం: కీరదోసకాయ, నిమ్మ, పుదీనా ఆకులు మరియు ఒక బాటిల్ నీరు. దోసకాయను ఒక చిన్న ముక్క కట్ చేసి నిమ్మకాయ ముక్కను కోసి 10 నుంచి 12 పుదీనా ఆకులతో పాటు ఒక సీసాలో ఉంచండి. తర్వాత బాటిల్ని నీటితో నింపి రాత్రి 7 నుంచి 8 గంటలు అలాగే ఉంచండి. మీ ఆల్కలిన్ నీరు సిద్ధమైనట్టే. ఈ నీరు మీ pH స్థాయిని పెంచుతుంది. ఈ సంవత్సరం మీరు మీ నీటిని ఆల్కలిన్గా మార్చుకుని జరిగే మార్పులను గమనించండి. ఇక తర్వాత సలహా: లేట్ చేసి కాదు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వ్యాధి ప్రారంభంలోనే పట్టుకుంటే దాన్ని నియంత్రించవచ్చు. చికిత్స సులభం అవుతుంది కూడా అని మీకు తెలుసు. కానీ మన పెద్దవాళ్ళు పనులను వాయిదా వేసి అలవాటును కలిగి ఉన్నారు. పరిస్థితి అదుపు తప్పే వరకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళము. అలా కాకుండా ఎప్పటికప్పుడు బాడీ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే ఏదైనా చిన్న చితకా వ్యాధులుంటే వాటిని ముందే పసిగట్టి ఈజీగా తగ్గించుకోవచ్చు. దాంతో మీ ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినకుండా ఉంటుంది.